హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. కర్టన్స్ అన్నీ తీశాను. మంత్లీ వన్స్ నేను డీప్ క్లీన్ చేస్తాను అని చెప్పాను గదా! సో, హౌస్ కొంచెం మట్టి మట్టిగా ఉంది అనిపిచ్చింది. మనం ఎంత క్లీన్ చేసినా గానీ బూజు వస్తూ ఉంటుంది గదా! సో, ఇలాంటి సండేస్ ఉన్నప్పుడు లేదా సెకండ్ సాటర్‌డే, సండే ఇలా కలిసి వచ్చినప్పుడు నేను మంత్లీ వన్స్ ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు నేను క్లీనింగ్ పెడతాననమాట. సో దట్ మా హస్బెండ్ గూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కదా! ఫ్యాన్స్ క్లీన్ చేయటంలో అట్లా అందుకని. ప్రతిరోజు నార్మల్‌గా ఇల్లు ఉడుస్తాము, తుడుస్తాము గానీ, కింద మాత్రమే క్లీన్ చేస్తాం గదండీ. విండోసు, నెట్ డోర్స్ ఇవన్నీ క్లీన్ జేయం గదా! సో, మంత్లీ వన్స్ ఇట్లా క్లీన్ జేయడం వల్ల మనం గూడా కొంచెం హైజీన్‌గా ఉండొచ్చు. అండ్ జలుబులు, దగ్గులు ఇలాంటివి వస్తుంటాయి. అండ్ సమ్మర్ గూడా వస్తుంది. మనం కొంచెం ఏసీలు వేసుకొని లోపల లోపలే ఉంటుంటాం. సో, ఇలాంటప్పుడు ముందుగానే మంత్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి రిమైనింగ్ డేస్‌లో అంత హడావుడి లేకుండా వర్క్ ఈజీగా అవుతుంది. ప్రతిరోజులాగా హడావుడిగా గాకుండా సండే అయితే చాలా లేట్‌గా లెగుస్తామండి మేము. అండ్ స్కూల్ ఉండదు, వర్క్ గూడా ఏముండదు. అండ్ బయట వర్క్స్ గానీ, వర్క్ రిలేటెడ్ గానీ ఏది పెట్టుకోనండి నేను సండే రోజు కంప్లీట్‌గా ఫ్యామిలీకే కేటాయిస్తాను. అండ్ మా హస్బెండ్ మిగతా పనులలో వేటిలో నాకు హెల్ప్ చేయకపోయినా గానీ, కొంచెం హౌస్ క్లీనింగ్ విషయంలో మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తారండి. అండ్ తనకు గూడా నచ్చదు ఏదైనా పట్టుకున్నప్పుడు మట్టి అంటడం గానీ, ఈ నెట్ డోర్స్‌కి గానీ వాటి మీద మట్టి ఉండడం తనకి ఇష్టం ఉండదు. ఇక మా వాడు పొద్దున్నే వాళ్ళ డ్యాడీతో తిట్టించుకొని అలిగాడనమాట. అండ్ ఈ రోజుల్లో కిడ్స్‌తో డీల్ చేయడం మాత్రం మామూలు విషయం గాదండి. అండ్ ట్రై చేస్తా ఉంటాము తనని ఎంగేజ్ చేయడానికి. ఏవేందో గొడవ చేస్తానే ఉంటాడు. ఈడు బుడ్డి దొంగ. ఆయనకి మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? నోటితో చెప్పు. నోటితో చెప్పు. మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా ఆయనకి? అది డాడీ డ్రెస్ ఆయనక? మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టమా? ఎక్కువ ఎవరు ఇష్టం? మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టమేనా? అబద్ధం చెబుతుంది. దొంగ చూడు, చుట్టూ దొంగ ఇది దొంగ. ఆయన డ్రెస్ ఏమో భలే ఉందే. హీరోయిన్ డ్రెస్. హీరోయిన్ డ్రెస్ అయ్యాంది అదమ్మా. నన్ను అన్ని మాటలు అంటావురా? ఇంతలేవు నన్ను. డ్యాన్స్ ఏమ్మా పుష్ప స్టెప్. మీ నాన్న నన్నని నువ్వు నన్నని. ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కూడా అవ్వలేదు. బట్ చూడండి ఆ విండోస్ అంతా మట్టి మట్టి వచ్చింది. బూజులు ఎక్కువైపోయినాయి. అండ్ పైన వెంటిలేటర్ ఫ్యాన్స్ దగ్గర అక్కడ పైన గూళ్ళల్లో కూడా కొంచెం బూజు ఉంటుంటుంది కదా! అవి కింద పడతా ఉంటుంది మనంతా ఊడ్చినా కానీ. ఫ్యాన్స్ నిండా మట్టి వచ్చేయడము. అండ్ పిల్లలు తెలియకుండానే అవన్నీ పట్టుకుంటారు. టీవీ మీద కూడా మట్టి వచ్చేసింది. పిల్లలు పట్టుకొని నోట్లో పెట్టుకుంటుంటారు. అండ్ ఈ కబోర్డ్ పైన అయితే నేను సండే సండే క్లీన్ చేస్తాను. అయినా గానీ కొంచెం మట్టిలాగా పడుతూ ఉంటది. ఇట్ ఈస్ వెరీ కామన్ అండి. మనం ఎంత తలుపులేసుకొనున్నా, తలుపులు తీసుకొనున్నా వెంటిలేషన్ రావాలి, ఎండ రావాలి కాబట్టి మనం మార్నింగ్ టైమ్స్‌లో విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటాం. దుమ్మయితే కామన్‌గా వస్తూనే ఉంటది. ఇలా షెల్ఫ్‌ల పైన గూడా. సో, ఫస్ట్ మార్నింగ్ లెగవగానే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. నేనైతే ఈరోజు మల్టీ మిల్లెట్‌దో ఇడ్లీ చేశాను. అండ్ ఇడ్లీ బావుంటే బాలేదంటాడు వీడు. బాలేకపోతే బావుందని అంటాడు. అన్నీ ఆపోజిట్‌గా చెప్తాడని చెప్పాను కదా! సో, ఈరోజు పెద్దగా కుకింగ్ గూడా పెద్ద ప్రాసెస్ గానీ, ఎక్కువ వంటలు గానీ ఏం పెట్టుకోలేదండి. రోజుట్లాగే సింపుల్‌గా ఇడ్లీ విత్ చట్నీ చేశాను. అండ్ తర్వాత మనకు తెలిసిందే కదా! స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువుంటాయి నాకైతే. అందుకని తర్వాత కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నాము. ఈరోజు మా వారు ప్రొమోగ్రనేట్ అండ్ జాక్ ఫ్రూట్ తీసుకొచ్చారు. సో, అవి తిన్న తర్వాత కొంచెం వర్క్ స్టార్ట్ చేద్దాము అనిపించింది. అండ్ సండే రోజు మనం లేట్‌గా లెగవడం వల్ల వర్క్ కూడా చాలా లేట్ అవుద్దండి. ఎంత ఫాస్ట్‌గా చేద్దామన్నా, ఎంత వంట తగ్గించి చేద్దామన్నా కానీ. అండ్ ఆల్రెడీ 10, 11 అవుతున్నా కూడా పని మాత్రం అవ్వలేదు. జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ వరకు అయింది. మా బుడ్డోడేమో టీవీ చూస్తా గంటలు గంటలు చేస్తాడండి. 1 అవర్ టిఫిన్ తింటాడు. నేను ఇంటి పని మొత్తం 1 అవర్‌లో చేసేస్తాను. కానీ వాడి దగ్గరే లేట్ అవుద్ది. లేట్‌గా తింటాడు. ముచ్చట్లు చెప్తా ఉంటాడు కానీ ఫాస్ట్‌గా తినడు. అండ్ మేము చికెన్ నార్మల్‌గానే చాలా తక్కువ తింటామండి. మోస్ట్‌లీ మటన్ గానీ, ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ చేస్తాము. సో, ఈరోజైతే ప్రాన్స్ తెచ్చుకున్నాము. ఫాస్ట్‌గా అయిపోతుంది కదా కుకింగు అనిపించింది. అండ్ నేను వండే సీ ఫుడ్ కర్రీస్‌లో ప్రాన్స్ బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. సో, ఈరోజు ప్రాన్స్ తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాము. ప్రాన్స్ కుకింగ్ ఈజీనే గానీ క్లీనింగేనండి. అది బ్లాక్‌గా వస్తది గదా! పైన, కింద అది క్లీన్ చేయడం కొంచెం టఫ్ అనమాట. ఈవెన్ దో మా హస్బెండ్ బాగా హెల్ప్ జేస్తారు. నాన్ వెజ్ కర్రీస్ విషయంలో బాగా హెల్ప్ జేస్తారు. సో, అవి క్లీనింగ్ తనే జేస్తాడనమాట.
అండ్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే 100 గ్రామ్స్ ప్రాన్స్‌లో మనకి 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. సో, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మనం ఇంకా వదలం గదా! అండ్ మా బడ్జెట్ మీరు చూస్తున్నట్లయితే వీక్ డేస్ మొత్తం నేను వీకెండ్స్‌లో మాత్రమే నాన్ వెజ్ కొంటాము. దట్ టూ ఓన్లీ సండే అనమాట. రిమైనింగ్ డేస్‌లో అంతా వెజ్ కర్రీసే కుక్ చేస్తాను. సో, మన బడ్జెట్‌కి కొంచెం అవైలబుల్‌గా ఉంటుంది అని జెప్పేసి. ఆల్సో అండ్ థైరాయిడ్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాక్ ఫ్రూట్ చాలా మంచిదండి. అండ్ ఆల్సో సీడ్ వస్తది గదా లోపల. ఆ సీడ్‌ని పడేయకుండా మీరు దాన్ని ఫ్రైలాగా చేసుకోవచ్చు, లేదా ప్యాన్‌లో కాల్చుకోవచ్చు. నేనైతే పిల్లలకి అరుగుదల గానీ ఈజీగా అవుతుంది అని చెప్పేసి నేను బాయిల్ జేస్తాను. ఆ సీడ్ చాలామంది పడేస్తారనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్‌లో మనకి బ్రెజిల్ నట్ అని వస్తుంది గదా! ఆ సీడే మనకి బ్రెజిల్ నట్ అనమాట. అది డ్రై అయిన తర్వాత మనకి బ్రెజిల్ నట్ అనే పేరుతో మనకి సేల్ జేస్తారు. సో, అవి రైస్ వండుకునేటప్పుడు రైస్‌లో వేసినా గానీ రైస్‌తో పాటు ఉడుకుతాయి. లేదా మీకలా ఇష్టం లేదు అనుకుంటే సెపరేట్‌గా వేరే జార్‌లో గూడా వాటర్‌లో బాయిల్ చేసుకున్నామంటే ఒక 15 మినిట్స్‌లోనే అది కుక్ అయిపోతాయి. మంచిగా జీడిపప్పులా ఉంటాయండి. ఆల్మోస్ట్ 4 వరకు తీసుకోవచ్చు. సెలీనియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా ఇష్టం. సో, ఫ్యాన్ చూసారు కదా! ఎంత బ్లాక్‌గా వచ్చేసిందో. అది ఈ మధ్య కొత్తగా కొన్న ఫ్యాన్ అండి. 3 వీక్స్‌కే అంత మట్టి వచ్చేసిందనమాట. అండ్ ప్రాన్స్ ఇక్కడ క్లీన్ చేసి కడుగుతున్నామనమాట. అండ్ కర్రీ కోసం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాను. అండ్ కొత్తిమీర, కరివేపాకు మనకు తెలిసిందే కదా! కొత్తిమీరని స్టోర్ చేసుకుంటాను. ఈరోజు కర్రీకి కావాల్సినంత వరకు వాడేసుకొని. అండ్ కర్రీ నేనైతే చాలా సింపుల్‌గా చేస్తానండి. ఫస్ట్ ఆ నరం అదంతా తీసేసి వాటిని 1కి 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ, ఉప్పు వేసి కాసేపు అంతే కడిగిన వాటర్‌లో అంతే సోక్ చేసి ఉంచామంటే దాని నీసు వాసన అనేది అంతా పోతుంది. అండ్ నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కుకింగ్ ప్రాసెస్ అసలు చాలా ఈజీ. జస్ట్ పాన్‌లో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయంటే టేస్ట్ బావుంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా టేస్ట్ మంచిగా రావాలి అనంటే ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ కొబ్బరి వేశాను. అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. అండ్ చాలా లేట్ అయిందని చెప్పాను కదా! నేను ఒకవైపు కుకింగ్ చేస్తుంటే మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఫ్యాన్స్ ఇవన్నీ క్లీన్ చేసేయడం. అవి అందవు కాబట్టి మేము డ్రమ్ ఏసుకొని డ్రమ్ హెల్ప్ తోటి క్లీన్ చేస్తామండి. అండ్ ఈరోజే మా హోమ్ టూర్ గూడా చూసేస్తున్నారు మీరు. ఆల్మోస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి ఈరోజు కొంచెం వెలుతురు ఎక్కువగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని వేసేసామంటే దాంట్లో నుంచే వాటర్ వస్తాయండి నేచురల్‌గానే. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకున్నామంటే మంచిగా కుక్ అవుతాయి ప్రాన్స్. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను పిల్లలున్నారు కాబట్టి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఏదైనా కొంచెం మెత్తగా వండుతానండి. సో, కొంచెం వాటర్ పోస్తాను నేనైతే. నార్మల్‌గా పెద్దవాళ్ళే ఉన్నట్లయితే అంత వాటర్ కూడా ఏమి అవసరం లేదు మనకి. నాన్ వెజ్‌లో వాటిలో నుంచి వచ్చే వాటర్‌తోనే కుక్ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఆహ్, గరం మసాలా గానీ, ధనియాల పొడి గానీ అండ్ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేశామంటే ప్రాన్స్ కర్రీ అది చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి. నేను ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేసాను. ఈరోజు సింపుల్ అండి. వైట్ రైస్ విత్ ప్రాన్స్ కర్రీ అండ్ కర్డ్ ఇవే అనమాట. కొంచెం సలాడ్ కోసం నేనైతే కీరా, క్యారెట్ తీసుకుంటాను. అండ్ ఈ డీప్ క్లీనింగ్ గూడా మాకైతే ఎక్కువ సేపు పట్టదండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపే అయిపోయింది. కాకపోతే ఏం లేదు షెల్ఫ్‌లు అవన్నీ తీసి బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకొని కొంచెం సరిగున్నాయా లేదా అని చూసి షెల్ఫ్‌లో గూడా కొంచెం మట్టి ఉంటది గదా! అవి కొంచెం క్లీన్ చేసేసి జస్ట్ బూజు దులుపుకున్నామంటే అయిపోతుంది. ఏం లేదు. జస్ట్ డీప్ క్లీన్ చేసుకోవాలంటే ఏదో చాలా టైం పడుతుంది అనిపిస్తది కానీ, ఎవరైనా ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళున్నారు అనంటే చాలా ఈజీ అండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపే చేసేసుకోవచ్చు. అండ్ దెన్ మనం మామూలుగానే ఇంకా చీపిరితో కసువు ఊడ్చేసుకొని మనం బండలు తుడిచేసుకుంటాం గదా! అండ్ ఇంట్లో అడ్డున్నవన్నీ నేను ఇలా బయట వరండాలో పెట్టేశాను. మా బుడ్డోడు ఇక్కడ పెయింటింగ్ వేసుకుంటున్నాడు. ఇంత మంచిగా చేసుకుంటున్నాడు అని అనుకోవద్దు చూసి. చాలా గొడవ చేస్తాడండి. మేము ఆ క్లీన్ చేసే 1 అవర్‌లో ఎంత ఫాస్ట్‌గా చేద్దామన్నా గానీ, నేనొచ్చేనా లోపలికి అని అడుగుతా ఉంటాడు. కొంచెం అరిచి కూర్చోబెట్టి కొంచెం బొమ్మలు వేసుకో అనంటే, ఏబీసీడీ రాయి అని చెప్పాము. ఏ టు జెడ్ రాయమంటే వాడు అదేయకుండా బొమ్మలు వేస్తా ఉంటాడు. అండ్ హోంవర్క్ రాసే విషయంలో తప్ప ఇంకెక్కడ ఆల్ఫాబెట్స్ గానీ, నంబర్స్ గానీ రాయమంటే రాయడు. చెప్పమన్నా గూడా చెప్పడు. హీ లైక్స్ టు డ్రా అనమాట. ఎక్కువ డ్రా చేయడానికి ఇష్టపడతాడు. అండ్ మొత్తం బూజులు దులుపుకొని విండోస్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బెడ్‌షీట్స్ అవన్నీ మార్చేసుకుంటాను. అంతే అండి. మా క్లీనింగ్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే గదా! మాది చిన్నిల్లు కాబట్టి క్లీనింగ్ గానీ వీటన్నిటికి నాకు పెద్దగా టైం పట్టదనమాట.
అండ్ చెక్క మంచం అండి. నేను ఈ మధ్య కాలంలోనే ఆ చెక్క మంచం వేయించాననమాట. ఒక 3 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు మామూలుగా నవారు మంచం అది. అయితే అప్పుడు బేబీ చిన్నవాడు గదా! నార్మల్‌గా నవారు మంచాలే మంచిది అంటారు గదా! పసిపిల్లలున్నప్పుడు. అండ్ టాయిలెట్ పోసుకుంటారని గాని అట్లా. అందుకని జెప్పేసి నేను తర్వాత బేబీ కొంచెం పెద్దవాడయ్యి టాయిలెట్ మానిపించే టయానికి దానికి చెక్క వేయించాననమాట. సో దట్ పొద్దస్తమానం నవారు ఉతుక్కునే ప్రాబ్లమ్ ఇది ఉండేది కదా! అంతకుముందు పొద్దస్తమానం నవారు ఉతకాల్సి అవి త్వరగా ఆరేవి కాదు. మళ్ళీ అల్లటం అదంతా పెద్ద టాస్క్. సో నవారు పక్కన పెట్టేసి ఇలా చేస్తున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మంచం విషయంలోనండి, నవారు మంచాలే మనకి మంచిగా గాలొస్తాయి. మాకు దివాన్ కాట్ ఉందనే గానీ, దాని మీద పడుకుందామంటే, ఆ కింద ఆ స్పాంజ్‌కి వేడిగా చెమటలు పట్టడం అస్సలు పడుకోబుద్ధి గాదు. జస్ట్ అనవసరంగా తీసుకున్నానండి నేను కొన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. ఇంక ఇదొక చెత్త ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. అంటే మా మదర్ గానీ, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కింద పడుకోవాల్సొస్తుంది అని కొన్నాను. బట్ ఊరికనే స్వెట్ ఒస్తది. దాంట్లో లోపల స్పాంజ్ గూడా మంచి స్పాంజ్ యూజ్ జేయరు. బట్ మాకు చిన్న మంచం ఉందండి. ఇందాక బయట వరండాలో మీరు చూసున్నట్లయితే కనిపిచ్చుంటది. చిన్న మంచం, నవారు మంచాలున్నాయి. అసలు మంచిగా నిద్ర పడతది. మెత్తగా ఉంటాయి. అండ్ నవారు మధ్యలో స్పేస్ ఉంటది గదా! దాంట్లోంచి గాలి రావడం వల్ల గూడా మనకి మంచిగా నిద్ర వస్తది. చెక్క మంచం గూడా బానే ఉందండి. కాకపోతే నేను దాని మీద పరుపులు అవి కొనలేదు. కావాలనే కొనలేదు. ఎందుకంటే వేడిగా ఉంటాయి. వేడి చేస్తాయి అని జెప్పేసి. సో, ఇలా మా హౌస్ అయితే ఇలా ఈరోజు మా హోమ్ టూర్ ఇలా జరిగిందనమాట. అండ్ బూజులు మొత్తం దులిపేసుకున్న తర్వాత వంటగదిలో సామాన్లుంటాయి గదా! వాటి మీద పడకుండా నేనైతే బెడ్‌షీట్ కవర్ చేస్తాను. అన్నీ రికార్డ్ చేయడం కష్టం కాబట్టి కొంతవరకే రికార్డ్ చేశాను. వీలైన దగ్గర రికార్డ్ చేశాను. కొన్ని దగ్గర రికార్డ్ చేయలేదు. అండ్ లాస్ట్‌లో సింక్ క్లీన్ చేయడంతోటి నా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. వన్ మోర్ థింగ్, ప్రాన్స్ కర్రీ ఎక్కువైతే రాదండి. ఆల్మోస్ట్ 1 కేజీ తీసుకొచ్చారు మా హస్బెండ్. 350 అంట 1 కేజీ. బట్ కర్రీ మాత్రం ఒక్క పూటకే అయిపోయింది. లాస్ట్‌కి చాలా కొంచెం కర్రీ మిగిలింది. మళ్ళీ నైట్ కర్రీ చేయాల్సొచ్చింది. సో, ఎప్పుడైనా టమాటా వేసుకొని కొంచెం పులుసు కూరలాగా వండుకోవటం బెటర్ అనమాట. 2 పూట్ల వస్తాయి. అండ్ మేము ఇంట్లో ఇద్దరమే కాబట్టి ఆ కొంచెమే మాకు కర్రీ ఒక్క పూటే వచ్చింది. ఇంకా ఆ లెక్కన నలుగురు, ఐదుగురు ఉండే ఫ్యామిలీస్‌కి ఏం సరిపోతుంది. ఇప్పుడే క్లీన్ చేసి మొత్తం సర్దేశాను నీట్‌గా. అందులోకే పెట్టేసాడండి. బ్లాక్స్ అవన్నీ తెచ్చి మంచం నిండా వేస్తాడు. సో, మా ఇంట్లో ఇలా గడుస్తూ ఉంటది. పొద్దస్తమానం నేనేమో అన్నీ సర్ది లోపల పెడతా ఉంటాను. మా బుడ్డోడేమో అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేస్తాడు. మళ్ళీ తిరిగి నైట్ గానీ సర్దడండి. అది కూడా గట్టిగా చెప్తేనే. అండ్ సామాన్లు ఇవన్నీ కడగాల్సినవి బయట ఇలా పెట్టేస్తాను. సాయంత్రం పనమ్మాయి వచ్చి అవి కడుగుతుందనమాట. సో, ఇప్పుడు చూసారు కదా ఇల్లు ఎంత నీట్‌గా ఉందో. అంతకుముందు షెల్ఫుల దగ్గర, కబోర్డుల దగ్గర మట్టి, నెట్ డోర్స్ దగ్గర అంటే రెగ్యులర్‌గానే క్లీన్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువ మట్టేం ఉండదు. బట్ లైట్‌గా ఉందనమాట. అండ్ దెన్ కొంచెం గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో, ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల, మొత్తం రెడీగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే, ఇంక నాకు మండే దగ్గర నుంచి మా హస్బెండ్ తన వర్క్‌లో ఉంటాడు. నేను నా వర్క్‌లో ఉంటా కాబట్టి అన్ని పనులు త్వరగా అయితాయనమాట. కర్రీ కూడా కొంచెమే మిగిలింది.